రామాలయ నిర్మాణానికి అనుకూలమా కాదు? ఫస్ట్ అయోధ్యలో రామ మందిరం ఉందా, బాబ్రీ మసీద్ ఉందా? రాముడు అయోధ్యలో పుట్టే నమ్ముతారా నమ్మరా? వీళ్ళు అప్పుడే అయోధ్య బాబ్రీ మసీద్ ఇచ్చినప్పుడే రాముడు అయోధ్యలో పుట్టిన గ్యారంటీ ఏంది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నించారు. అప్పుడు మేమే అన్నాం, విమర్శించేవాడు మీ తల్లి పుట్టిన గ్యారంటీ ఏంది? ఎవరు చెప్పారు? అక్కడ ఉన్న నర్సు, బాధ్యతాయుతమైనటువంటి పవిత్రమైన డ్యూటీలో నర్సు వచ్చి, అమ్మా ఇవనికి పాప పుట్టింది, బాబు పుట్టింది అని ఇస్తే నా బిడ్డ అని అనుకుంటాం మనం. ఇవాళ చరిత్ర చెప్తున్నది. ఇవాళ మరి తీస్తే ఎందుకు వస్తలేదు మీరు? మరి బాబ్రీ మసీద్ కూల్చిపోతే తప్పు అని ఎందుకన్నారు మీరు? రామాలయ పునః నిర్మాణ కార్యక్రమాన్ని ఎందుకు వ్యతిరేకించారు మీరు? ఎందుకు విమర్శలు చేశారు? ఇవాళ అయోధ్య మీరే చరిత్ర రాశారు కదా, మరి రామాలయ నిర్మాణ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఎందుకు హాజరైతలేరు? ఇది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు. భారతీయ జనతా పార్టీ కార్యక్రమం మీరు వెళ్ళకపోదు కదా. అన్ని పార్టీలు, అన్ని మతాలు అందరూ వస్తున్నారు దానికి. గౌరవ సుప్రీంకోర్టు అయోధ్య రామాలయ విషయంలో తీర్పు ఇచ్చిన రోజు ఈ మూర్ఖత్వం కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో విధ్వంసం జరగాలని కోరుకున్నది. ఈ దేశంలో విధ్వంసం జరగాలని కోరుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారు ఆ రోజు. దాన్ని భరించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ, సహించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ధన్యవాదాలు. ఏదైనా సహకరిస్తామన్నా. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు రమ్మంటే మేమొస్తాం, వాళ్ళు వేనా మా నాయకులకు తప్పకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం. నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు, కమిట్మెంట్తో ఉన్నారు. ఎట్టి బస్సులో దీనిలో రాజకీయాలకు సంబంధం లేకుండా పోయినసారి రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ మంత్రులు అయిపోయారు. పోయినసారి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికే టైం వేస్ట్ చేసింది, మోడీ గారు తిట్టడానికే టైం వేస్ట్ చేసింది. అటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయొద్దు. ప్రతి విమర్శలకు సమయాన్ని వృధా చేసుకోకండి. మీరు మేము అందరం కలిసి తెలంగాణ రాష్ట్రపతి అందరం కలిసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులు తెచ్చుకుందాం. అందుకే దానికి ఎక్కువ నిధులు రావడానికి మంచి అవకాశం పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎంపీలను గెలిపించడం. సిలిండర్ వచ్చిందా? వచ్చిందానే మనకి థ్యాంక్ యూ. ఏనా ఇంటికి రమ్మండి వీడియో ఏ రాలే మంచిగానే